హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసుకునే సాయంత్రం పూట టీ టైమ్గా ఇలా చేసుకోండి. బన్స్ చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, ఓవెన్ లేకుండా కేవలం మనం ఇడ్లీ కుక్కర్లో ఇలా చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి, అంత బాగా కుదురుతాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా, టేస్టీగా బన్స్ని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మనం పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, కానీ బయట కొనే బన్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్ రావడానికి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించిన పిండిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇలా స్వీట్లో వేసుకోవడం వల్ల బన్కి మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా చక్కెరను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. హాఫ్ కప్పు దాకా పాలు తీసుకోవాలండి. కాస్త గోరువెచ్చని హాఫ్ కప్పు దాకా గోరువెచ్చని పాలను తీసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ తీపి తక్కువ తినే వాళ్ళు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఉంటుందండి స్వీట్ అనేది. ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకున్నానండి. ఆన్లైన్లో మనకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. బన్స్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. ఒకవేళ ఈస్ట్ లేకపోయినా కూడా నేను ఎలా చేయాలో తర్వాత ముందు మీకు చెప్తానండి. ముందైతే దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఈస్ట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఈస్ట్ వేసుకున్న తర్వాత పాలలో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పైన నురగగా వచ్చింది కదండి, అంటే మనకు ఈస్ట్ అనేది మంచిగా యాక్టివేట్ అయినట్టండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ముందుగా మనము జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసుకోవాలండి. ముందైతే 1 కప్పు వేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్గా బన్ని రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటూ పిండిని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని మనం ఇలా గట్టిగా మిక్స్ చేయొద్దండి, ఇలా పైన మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి బన్స్ అనేవి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బోర్డు మీద వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. లేదంటే కౌంటర్ టాప్ మీదైనా ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మనం కలుపుకుంటే మనకు బన్స్ అనేవి అంత మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా లోపలికి మనము ఫోల్డ్ చేసుకొని పిండిని ఇలా మనం బౌల్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మనం బౌల్లో పెట్టుకొని పైనుంచి ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. మూత పెట్టేసి లేదంటే ఇలా ర్యాప్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకుంటే మనకు పిండి బాగా పొంగుతుందండి. చూడండి, ఇక్కడ నేను ఒక 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇలా మనం పొంగిన తర్వాత మరీ ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు బన్స్ అనేవి గట్టిగా వస్తాయి. ఇలా లైట్గా పైన మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 4-5 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చిన్న బన్స్ కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్ద బన్స్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత పిండి భాగాన్ని ఇలా మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్గా బన్ షేప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఈ బన్స్ అనేవి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
అన్నీ ఇదే విధంగా నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇలా బన్స్ని మనం ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ప్లేట్లో బన్స్ పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల బన్స్ అనేవి బాగా పొంగుతాయండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఉప్పు కానీ లేదంటే ఇసుక కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్ని దీంట్లో పెట్టుకొని దీనిపై నుంచి ఆయిల్ కానీ లేదంటే ఇలా మిల్క్ కానీ పాలు కానీ ఇలా అప్లై చేసుకుంటే మనకు బ్రెడ్కి మంచి కలర్ వస్తుందండి. 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కలర్ తక్కువ వస్తే ఒక 40 నిమిషాల వరకైనా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఇలా మంచిగా బన్స్ అనేవి మంచి కలర్లో వచ్చి ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిపైన బటర్ని అప్లై చేసుకోవాలి లేదంటే నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా చూడండి ఎంత బాగా డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో బన్స్ అనేవి. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బన్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసి పెట్టి పిల్లలకు టీ కానీ లేదంటే పాలు కానీ ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో చేసినవంటే బయట కంటే కూడా ఇంకా బాగుంటాయి. బన్స్ తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత మృదుగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.